హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హౌ టు మేక్ హోమ్ మేడ్ పిజ్జా అనమాట. సో ఇది మేము సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాము. సో ఈ బేస్ మీద పిజ్జా సాస్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మోజరెల్లా చీజ్, అది మనకి ఆల్రెడీ తురిమి వస్తుంది, గ్రేటెడ్ మోజరెల్లా చీజ్, అది వేసుకొని తర్వాత దాని మీద కొన్ని క్యాప్సికమ్ అనమాట, సీడ్స్ తీసేసి నీట్గా స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్న క్యాప్సికమ్, ఇది ఆనియన్ అనమాట. ఇవి బజ్జీల్లో వేసినట్టు సన్నగా కట్ చేసుకోకుండా, పెద్దగా కట్ చేసుకోకుండా కర్రీ సైజులో వేసుకునేంత కట్ చేసుకోండి, అంటే అలా కట్ చేసుకోండి కొంచెం చిన్నగా. తర్వాత ఏం చేయాలంటే ఇవి టమాటోస్ అన్నమాట. టమాటోస్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా టమాటోస్ మీకు నచ్చిన సైజులో పెట్టుకోండి, లేదా నార్మల్ స్లైస్ చేసుకోండి, శాండ్విచ్లో స్లైస్ చేసుకొని పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు. అండ్ దట్స్ యువర్ విష్, మీకు నచ్చినట్టు పెట్టుకోండి. బట్ మీరు కొంచెం 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 పెట్టుకోండి, ఎందుకంటే ఎక్కువ పెట్టుకున్నప్పుడు అవి సరిగ్గా కుక్ అవ్వవు. ఇవి పన్నీర్ అనమాట, నార్మల్ హోమ్ మేడ్ పన్నీర్ అనమాట. ఇది నీట్గా క్యూబ్స్గా కట్ చేసుకొని ప్లేస్ చేసుకోండి అక్కడొకటి, ఓకేనా? ప్లేస్ చేసుకోండి. ఇది హోమ్ మేడ్ పన్నీర్ కాబట్టి ఫ్లఫీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇది ముందు రోజు నైట్ మేము చేసుకొని మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది పన్నీర్. ఇది మిల్క్లో బ్రేక్ చేసుకున్నది. మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. సో అంత నీట్గా సైడ్స్ ఎడ్జెస్ మీరు చాలా చూసుకోండి, ఎందుకంటే ఎడ్జెస్ దగ్గర పడిందంటే మీకు నీట్గా రాదు పిజ్జా, గుర్తుంచుకోండి. అండ్ రిమైనింగ్ ఆల్ దిస్ క్యాప్సికమ్ ఆనియన్ మీకు చెప్పాను నేను. సో మేము 2 టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే చేస్తున్నాము, బోత్ ఆర్ వెజ్ పిజ్జాస్. సో ఒకటి స్వీట్ కార్న్ వెజ్ పిజ్జా అండ్ నెక్స్ట్ నార్మల్ వెజ్ పిజ్జా అనమాట. మీకు కావాలంటే బేబీ కార్న్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అగైన్ దీని మీద నేను కొంచెం చీజ్ అయితే వేస్తున్నాను. దిస్ ఈజ్ మోజరెల్లా చీజ్. మోజరెల్లా చీజ్ వేరు, నార్మల్ చీజ్ వేరు. చీజ్ ప్రోటీన్ కోసం తీసుకుంటారు, మోజరెల్లా చీజ్ ప్రోటీన్ ప్లస్ మనకి ఎలా అవుతుందంటే చాలా స్టిక్కీగా సాగుతుందంట, స్ట్రెచ్ అవుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. సో పిజ్జాకి హాఫ్ టేస్ట్ అదే ఇస్తుంది. అండ్ మీకు కావాలంటే అవైలబుల్గా ఉన్నప్పుడు ఆలివ్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, చాలా ఇష్టం నాకు ఆలివ్స్, బట్ అవైలబుల్గా లేవు. నెక్స్ట్ పిజ్జాస్లో నేను మీకు చూపిస్తాను, నెక్స్ట్ పిజ్జా బ్లాగ్స్లో. ఇది మేము అగోరా ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాము, సో అందుకని కింద ట్రే అయితే పెట్టుకున్నాము. ఈ ట్రేలో పెట్టుకొని ఇంకా అలా నైఫ్తో కానీ హ్యాండ్తో కానీ మీరు ఈవెన్గా చేసుకోండి ఎడ్జెస్ అండ్ కార్నర్స్. దిస్ ఈజ్ స్వీట్ కార్న్ పిజ్జా. నార్మల్ పిజ్జాలోనే కొంచెం స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవడం అంతే. ఇది ఎయిర్ ఫ్రైయర్. ఇది మనము ప్రీహీట్ చేసుకోవాలి, 80 degrees ప్రీహీట్లో చేసుకోండి. మీకు ప్రీహీట్ ఆప్షన్ ఈజీగా స్క్రీన్ మీద అయితే వస్తుంది మీకు, సో ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మీరు. ఎయిర్ ఫ్రైయర్ మేము చాలా మంత్స్ అయిపోయింది తీసుకొని, దీంట్లో స్వీట్ పొటాటో ఎక్సెట్రా పెట్టుకోవచ్చు. సో ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత పెట్టేసుకోండి ట్రేస్తో. మీకు ఇక్కడ పిజ్జా ఆప్షన్ వస్తుంది, సో ఆ పిజ్జా ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అక్కడ మీరు 180 degrees సెల్సియస్ 15 minutes నేను పెట్టుకోవట్లేదు, ఫస్ట్ 5 minutes, తర్వాత కావాలంటే మళ్ళీ 5 minutes పెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో ఇది స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా దీంట్లో లైట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఇలా వస్తుంది. ఈ చీజ్ అంతా బబుల్గా బయటకు వస్తుంది అండ్ చాలా బాగా వస్తుంది. దిస్ ఈజ్ నార్మల్ పిజ్జా, వెజ్ పిజ్జా. దిస్ ఈజ్ స్వీట్ కార్న్ వెజ్ పిజ్జా. సో చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకన్. బాయ్.